శ్రీమద్భాగవతము పంచమ స్కంధము 6వ అధ్యాయము. వృషభదేవుడు తనువును చాలించుట. పరీక్షిని మహారాజు పలికెను. మహాత్మా సుఖమహాయోగి యోగరూపమైన వాయువుతో ప్రజ్వలితమైన జ్ఞానాగ్ని ద్వారా రాగద్వేషాది కర్మబీజములు అన్నియును దగ్ధములగును. అంతటా ఆత్మారాములైన మునీశ్వరులకు దైవ వశమున అనిమాది సిద్ధులు ప్రాప్తించును. అట్టి సిద్ధుల వలన వారికి మరల అజ్ఞానము, అస్మిత, రాగము, ద్వేషము, మరణభయము అను చిత్తక్లేశములు కలుగవు గదా. అయినచో వృషభదేవుడు ఆ అనిమాది సిద్ధులను ఏల స్వీకరింపలేదు. సుఖమహర్షి వచించెను. మహారాజా, నీవు అడిగినది వాస్తవమే. తెలివిగల వేటగాని చేతికి లేడి చిక్కినను ఆ మృగము మరల ఎప్పుడు తప్పించుకొని పోవునో అని భావించుచు దానిపై విశ్వాసముంచడు. అట్లే బుద్ధిమంతుడు చంచలమైన ఈ మనస్సుపై ఎప్పుడునూ నమ్మకమును ఉంచడు. లోక ప్రసిద్ధి ఇట్లున్నది. మనస్సు ఎప్పుడునూ చంచలమైనదే. ఏ స్థితిలోనూ దానితో స్నేహము చేయరాదు, దానిని నమ్మరాదు. మహర్షులు కూడా తాము చిరకాల తపస్సు ద్వారా ఆర్జించిన వైభవమును, దైవానుగ్రహ ఫలమును మనస్సును నమ్ముట వలన కోల్పోయిరి. వ్యభిచారిణి యగు స్త్రీ తనపై విశ్వాసమును ఉంచిన పతిని జారుని సహాయముతో వధించుటకును వెనుకాడదు. అట్లే యోగి మనస్సుపై విశ్వాసమును ఉంచుట వలన ఆ మనస్సే కామ క్రోధాది అంతఃశత్రువులకు వశమైనప్పుడు అతని పతనమునకు కారణమగును. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు భయశోకములు అట్లే కర్మబంధములు ఏర్పడుటకు మనస్సే కారణము. అందువలన బుద్ధిమంతుడు ఇట్టి మనస్సును ఎన్నడూనూ విశ్వసింపడు. వృషభదేవుడు ఇంద్రాది సకల లోకపాలుర కంటెను అత్యంత శ్రేష్ఠుడు. అయినను అతడు ఒక మూర్ఖుని వలె వేషభాషాదులచే అవధూత రీతిగా ప్రవర్తించెడు. తన దివ్య ప్రభావమును మరుగుపరుచుచుండెను. యోగులకు దేహత్యాగ విధానమును నేర్పుటకై తన శరీరమును త్యజింపదలిచెను. అతడు తన అంతఃకరణమునందు అభేద రూపమునున్న పరమాత్మను అభిన్న భావముతో చూచుచు లింగ శరీరాభిమానము నుండి ముక్తుడాయెను. ఈ విధముగా ఆయన ప్రపంచ వ్యవహారముల నుండి పూర్ణ రూపముగా ఉదాసీనుడయ్యను. ఈ విధముగా లింగదేహాభిమానం నుండి ముక్తుడైన వృషభదేవునకు యోగ మాయా వాసనల ప్రభావమున దేహముతో సంబంధము ఉండును. కానీ అవిద్యాగ్రంథి నష్టమైపోయెను. ఇట్టి స్థితిలో అభిమానము యొక్క ఆభాస మాత్రమున అతని దేహము సంచరించుచుండును. అప్రయత్నముగానే అతడు కొంకణ దేశము, వేంకటాచలము, కుటకాచలము, దక్షిణ కర్ణాటక దేశముల యందు సంచరింపసాగెను. కుటకాచలమున గల ఉపవనమునందు నోటియందు రాతి మొక్కను ఉంచుకొని జుట్టు విరబోసుకొని పిచ్చివాని వలె నగ్నముగా సంచరించుచుండెను. ఇంతలో అతివేగముగా వీచుచున్న గాలుల ధాటికి అతడి వెదుళ్ళు గట్టిగా రాచుకొనుటచే అందుండి వెలువడిన దావాగ్ని జ్వాలలు వనమును పూర్తిగా దగ్ధమునర్చెను. వృషభదేవుడు ఆ జ్వాలలకు ఆహుతి అయ్యెను. పరీక్షిని మహారాజా, మున్ముందు కలియుగమున అధర్మము వృద్ధి చెందును. అప్పుడు కోంకణ, వేంకటాద్రి, కుటకాచల దేశములకు అర్హత్ అను పేరు గలవాడు రాజుగా ఉండును. అతడు మందబుద్ధి గలవాడు. వృషభదేవుని యొక్క ఆశ్రమాతీతమైన ఆచరణ వృత్తాంతమును జనుల వలన విని తానును అట్లే ప్రవర్తించెను. అంతేకాదు అతడు స్వధర్మ మార్గమును పరిత్యజించి అనుచితమైన పాషాండ మార్గమును అనుసరించుటకై జనులలో ప్రచారము చేయును. తత్ప్రభావమున కలియుగమునందు మూఢులు మాయామోహితులై శాస్త్ర విహితములైన శౌచాచారములను మానివేసెదరు. అధర్మమునకు నిలయమైన కలియుగ ప్రభావమున జనులు బుద్ధిహీనులై స్నానములను ఆచరింపకుండుట, ఆచమనములను చేయకుండుట, శుభ్రతను పాటింపకుండుట, కేశోల్లుంచన అనగా శరీరమునందుల రోమములను అన్నింటినీ పీకివేయుట, వేదములను బ్రాహ్మణులను నిందించుట, దైవదూషణకు పాల్పడుట వంటి పనులను చేయుచుందురు. వారు ఈ విధముగా ప్రచలితమైన అవైదిక మతములను అవలంబించుచు విశృంఖలముగా ప్రవర్తించుచుందురు. ఆ మార్గమును అనుసరించుటకై ఇతరులను కూడా ప్రోత్సహింతురు. ఆ కారణమున వారు ఘోరమైన నరకముల పాలగుదురు. జై శ్రీహరి. రజోగుణ స్వభావము గల జనులకు మోక్ష మార్గమును నిర్దేశించుటయే ఈ వృషభావతారము యొక్క పరమ లక్ష్యము. ఈ అవతార విశేషములను వర్ణించున్నట్టు ఈ శ్లోకములు ప్రసిద్ధములైనవి. సప్త సముద్రములతో ఆవృతమైయున్న ఈ భూమండలమున గల దేశములలో భారతదేశము అతి పవిత్రమైనది. ఎలయన ఇతటి జనులు శ్రీహరి యొక్క మంగళకరములైన అవతార లీలలను గూర్చి గానము చేయుదురు. ఇది మిగుల శుభప్రదము. ప్రియవ్రతుని వంశము ఉజ్వలమైనది, యశో వైభవములు గలది. పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు ఈ వంశమును వృషభుడుగా
అవతరించి మోక్షప్రాప్తికి సాధనమైన పరమహంస ధర్మములను ఆచరించి చూపెను. జై శ్రీహరి. జన్మరహితుడైన వృషభదేవుడు అనుసరించిన మార్గము అనితర సాధ్యము. దీనిని యోగులు మానసికముగానైనను అందుకొనజాలరు. వారు యోగసాధన ద్వారా వివిధ సిద్ధులకై ఆరాటపడుచుందురు. అవి అనిత్యములే. వృషభదేవుడు వాటిని మిథ్యగా భావించి నిరాకరించెను. రాజా, ఈ విధముగా సమస్త వేదములకు, లోకములకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు భగవానుడు అయిన వృషభదేవుని పవిత్రమైన చరిత్రమును నీకు వినిపించి తిని. ఇది మానవుల సకల పాపములను ప్రక్షాళితమునర్చునట్టిది. పరమ మంగళకరమైన ఈ పవిత్ర చరిత్రమును ఏకాగ్రత చిత్తముతో శ్రద్ధగా నిరంతరము విన్నవారికిని, వినిపించిన వారికిని భగవంతుడైన వాసుదేవుని యందు అనన్యమైన భక్తి కుదురుకొనును. పాపపు ఆలోచనలతో సాంసారికములైన తాపములచే పరితప్తములగు తమ అంతఃకరణమును పండితులు ఈ భక్తి గంగా ప్రవాహమును నిరంతరము స్నానము చేయించెదరు. అందువలన వారికి పరమశాంతి లభించును. ఫలితముగా వారు పరమానంద భరితులగుదురు. వారికి పరమ పురుషార్థమైన మోక్షము యాదృచ్ఛికముగా లభించినను దానిపై వారు ఆదరణ చూపరు. భక్తి ప్రభావముచే వారికి సమస్త పురుషార్థములను సిద్ధించును. జై శ్రీహరి. మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు మీ పాండవ వంశమునకును యదువంశమునకును రక్షకుడు, గురువు, ఇష్టదైవము, సుహృదుడు, ఇలవేల్పు. ఆయన అప్పుడప్పుడు మీ ఆజ్ఞానుసారి అయి సేవకుడగుచుండును. అదేవిధముగా భగవంతుడు ఇతర భక్తులను కూడా సేవించుచుండును. వారికి ముక్తిని ప్రసాదించుచుండును. ప్రేమానందమును కూడా ప్రసాదించును. కానీ భక్తి యోగమును మాత్రము అంత సులభముగా అనుగ్రహింపడు. భక్తి యోగము ముక్తిని మించినట్టిది. అది సహజముగా లభ్యము కాదు. నిరంతరము స్వస్వరూపమును అనుభవించుచు స్వాత్మయందే రమించువాడు, ఆశలన్నీ అడుగంటినవాడు భగవంతుడకు వృషభదేవునకు నమస్కారము. దేహాదుల యందు ఆసక్తులై కోరికలలో కొట్టుమిట్టాడెడు అజ్ఞానముచే ఆవరింపబడిన మందబుద్ధులకు జనులకు పరమదయాళువైన వృషభదేవుడు అనుభవాత్మకముకు తన జీవన చర్యల ద్వారా సమస్త భయములను పారద్రోలెడు ఆత్మజ్ఞానమును ఉపదేశించెను. అట్టి మహాత్ముడకు వృషభదేవునకు వందనములు. జై శ్రీహరి. 7వ అధ్యాయము. భరతుని వృత్తాంతము. శ్రీ సుఖబ్రహ్మ సుకుడు నుడివెను. పరీక్షణ మహారాజా, భరతుడు పరమ భాగవతోత్తముడు. అతడు సద్గుణ సదాచార సంపన్నుడు. అతని ఉదాత్తమైన సద్గుణ సంపదను వృషభదేవుడు గమనించెను. అందువలన భరతుడే రాజ్యపాలనము చేయుటకు సర్వసమర్థుడని ఆయన సంకల్పించెను. అంతటా భగవద్భక్తుడకు భరతుడు తన తండ్రి అయిన వృషభదేవుని ఆదేశము ప్రకారము భూమండలమును పరిపాలించుటకు సన్నద్ధుడై ఉండెను. అతడు విశ్వరూపుని కూతురైన పంచజనిని వివాహమాడెను. ఆ భరతుని వలన అతని భార్యయగు పంచజని యందు తామసాహంకారము నుండి శబ్దాది పంచతన్మాత్రల వలె 5 కుమారులు కలిగిరి. వారు అన్ని విధములుగా తమ తండ్రియగు భరతుని పోలియుండిరి. వారి పేర్లు వరుసగా సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతువు. అంతకు పూర్వము ఈ దేశము అజనాభము అను పేరుతో వ్యవహరింపబడుచుండెను. కానీ భరతుడు రాజైన పెదప అతని కీర్తి ప్రతిష్టల ప్రభావముచే ఇది భారతదేశముగా వాసించెను. అంటే భారతదేశం పూర్వం పేరు అజనాభము. భరతుడు సర్వశాస్త్ర పారంగతుడు. అతని రాజ్యమును ప్రజలు తమ తమ ధర్మములయందు నిమగ్నులై సుఖశాంతులతో వర్ధిల్లిరి. ఆ మహారాజు తన తండ్రి తాతల వలె మిక్కిలి వాత్సల్యంతో ప్రజలను పరిపాలించెను. హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ అను 4 ఋత్విజుల ద్వారా భరతుడు ఆయా కాలములలో అగ్నిహోత్రము, దర్శ, పూర్ణమాసము, చాతుర్మ్యాసము, పశుయాగము, సోమయాగము మొదలగు చిన్నవి పెద్దవి యగు ప్రకృతి వికృతి యజ్ఞములను ఆచరించెను. తద్వారా అతడు యజ్ఞ స్వరూపుడగు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో ఆరాధించెను. యజ్ఞము అనగా యూపస్తంభము లేనిది, క్రతువు యూపస్తంభముతో కూడినది. సమస్త అంగములతో కూడిన యాగమును ప్రకృతి అందురు. అంగములలో కొన్ని లేకుండా నడిపింపబడినది వికృతి అనబడును. ఈ విధముగా అంగక్రియలలో వివిధములగు యజ్ఞములు ఆచరింపబడుచుండెను. అధ్వర్యులు హోమము చేయు సమయమున హవిర్ద్రవ్యములను తమ చేతులలోనికి తీసుకొనుచుండెరి. అప్పుడు యజమాని అయిన భరతుడు యజ్ఞకర్మల వలన లభించు పుణ్య ఫలములను యజ్ఞపురుషుడైన వాసుదేవునకు సమర్పించుచుండెను. వాస్తవముగా ఆ పరబ్రహ్మయే హవిర్భాగములను స్వీకరించునట్టి ఇంద్రాది దేవతలకు ప్రకాశకుడు. వేద మంత్రములచే ప్రతిపాద్యుడు ఆ శ్రీహరియే.
దేవతలకు నియామకుడు అగుట వలన ఆ స్వామియే యజ్ఞకర్త ప్రధాన దేవత. భగవదర్పణ బుద్ధితో యజ్ఞములను ఆచరించుచున్నందున భరతునిలోని రాగద్వేషాది దోషములు ప్రక్షాళితములయ్యను. అతడు యజ్ఞ హవిర్భోక్తలైన ఆ సూర్యాది దేవతలను శ్రీమన్నారాయణుని యొక్క నేత్రాది అవయవ రూపములుగా భావించుచుండెను. ఉదాహరణమునకు ఇంద్రాయ స్వాహ అనే మంత్రమును చెప్పి ఇంద్రస్వరూపుడకు ఆ పరమాత్మను ఆరాధించుటయే భరతుని లక్ష్యముగా ఉండేది. ఆయన హృదయములో ఆ శ్రీహరి యొక్క దివ్య స్వరూపము సుస్థిరమాయను. ఆ వాసుదేవుని వక్షస్థలమునందు లక్ష్మీదేవి శ్రీవత్స చిహ్నము కౌస్తుభమని శోభిల్లుచుండెను. కంఠమున వనమాలయు, భుజములయందు శంఖ చక్ర గదాది ఆయుధములు అలరారుచుండెను. నారదాది భక్తుల హృదయములయందు చిత్రింపబడి ఉన్న నిశ్చల భావముతో ఆ స్వామి స్వరూపము నిలిచిచుండెను. నిరంతర భగవద్ధ్యాన కారణముగా భరతునిలో భక్తి తాత్పర్యములు దినదినాభివృద్ధి చెందుచుండెను. ఈ విధంగా భరతుడు కోట్లాది సంవత్సరములు రాజ్యపాలన చేసిన తరువాత తను వనములకు వెళ్ళుటకై నిశ్చయించుకొనెను. తన రాజ్య సంపదను తన కుమారులకు యథాన్యాయముగా పంచి ఇచ్చెను. తరువాత పులహాశ్రమమునకు హరిహర క్షేత్రమునకు చేరెను. ఆ ఆశ్రమమునందుండు భక్తులపై భగవదనుగ్రహము అపారముగా ప్రసరించుచుండును. నేటికిని వారికి ఇష్టమైన రూపములో భగవంతుడు దర్శనమిచ్చుచుండును. అచట చక్ర నది గండకి అను నది గలదు. అది నదులలో మేలుబంతి. అది రెండు వైపులా నాభి వంటి చిహ్నము గల చక్రాకార సాల గ్రామములతో పరిఢవిల్లుచు అచట గల ఋష్యాశ్రమములను అన్నింటినీ పవిత్రము చేయుచుండును. భరతుడు ఆ పులహాశ్రమమునకు సంబంధించిన ఉపవనమునందు ఒక ఏకాంత ప్రదేశమున ఒంటరిగా కూర్చొని శ్రీహరిని ఆరాధించెను. అతడు ఆ స్వామిని పవిత్ర నదీ జలములతో అభిషేకించుచు వివిధములగు పత్ర పుష్పములతో తులసి దళములతో పూజించుచుండెను. ఆ ప్రభునకు కందమూల ఫలాదులను నైవేద్యముగా సమర్పించుచుండెను. తత్ప్రభావమున ఆయన యొక్క అంతఃకరణమునందు గల విషయాభిలాషలు అస్నియును తొలగిపోయెను. క్రమముగా అతడు ప్రశాంత చిత్తుడై పరమానందమును పొందెను. ఇట్లు నియమపూర్వకముగా భరతుడు భగవంతునకు పరిచర్యలు చేయసాగెను. అతనిలో భక్తిభావం ప్రవృద్ధమయ్యెను. అతని హృదయము ద్రవీభూతమై ప్రశాంతమయ్యెను. ఆనందాతిరేకమున తనువు గగుర్బాటు పొందెను. సంతతధారగా ప్రవహించు ఆనందాశ్రులు అతని దృష్టిని అడ్డగించుచుండెను. అతడు తనకు ప్రేమాస్పదుడైన భగవంతుని అరుణ చరణార విందములను ధ్యానించుచు నిశ్చల భక్తి యోగములో మునిగిపోయాను. అతని బుద్ధి హృదయమనేడి గంభీరమైన సరోవరమునందు మగ్నమై ఉన్నటచే నియమపూర్వకముగా ఆచరించడి భగవదారాధన కూడా అతనికి విస్మృతమయ్యెను. ఈ విధముగా భరతుడు భగవత్ సేవా తత్పరుడై ఉండెను. అతడు నల్లని జింక చర్మమును ధరించెను. 3 పూటల యందును స్నానము చేయుచునుట వలన ఆయన జుట్టు జడలు గట్టి ఎర్రబారి ఉండెను. ఉదయం సూర్యునకు సంబంధించిన ఋగ్వేద మంత్రములతో పరమపురుషుడు హిరణ్మయుడు అయిన శ్రీమన్నారాయణుని స్మరించుచు ఇట్లు స్తుతించెను. సూర్యభగవానుని తేజస్సు కర్మ ఫలదాయకము. అది ప్రకృతికి అతీతమైనది. అతడే తన సంకల్ప మాత్రమున ఈ జగత్తును సృష్టించెను. పిదప అంతర్యామిగా అందు ప్రవేశించి తన చిచ్చక్తి ద్వారా వాటి ఇచ్ఛానుసారము సకల జీవులను పోషించి రక్షించును. బుద్ధికి ప్రేరణను ఇచ్చు ఆ దివ్య తేజస్సును మేము శరణు వేడుచున్నాము. జై శ్రీహరి. శ్రీ సూర్యనారాయణ శివయ్య. జై శ్రీహరి. 8వ అధ్యాయము. జింకపై గల వ్యామోహముచే భరతుడు మృగముగా జన్మించుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిని మహారాజా, ఒకానొకనాడు భరతుడు గండకీ నదీ జలములలో స్నానమాచరించి సంధ్యావందనాది నిత్య నైమిత్తికాది కర్మలను ముగించుకొని ఓంకారమును జపించుచు 3 ముహూర్తముల సుమారు 3 గంటల కాలము, ముహూర్తము అంటే 2 గడియల కాలము, అంటే 21/2 గడియలు 1 గంట, ఆ నదీ తీరమున కూర్చుని ఉండెను. మహారాజా, అదే సమయమున ఒక జింక మిగుల దప్పిగొన్నదై నీరు త్రాగుటకై ఒంటరిగా ఆ నదీ తీరమునకు చేరెను. అది నీరు త్రాగుచుండగా ఆ సమీపమున భయంకరమైన సింహగర్జన వినపడెను. జింకలు సహజముగానే భయస్వభావము గలవి. ఆ జింక జాతి లక్షణమును అనుసరించి మొదటనే
అటునిటు నలు దశల బెత్తర బెత్తరగా చూచుచుండెను. ఇప్పుడు భీకరమైన సింహగర్జన విన్నంతనే భయముతో అది వ్యాకుల పాటునకు లోనయ్యెను. అప్పుడు దప్పిక తీరకున్నను అది చంచల దృష్టితో నది ఆవలి తీరమునకు చేరుటకై ఒక్క ఉదుకుటున ఎగిరి గంతు వేసెను. చూలుతోనున్న ఆ జింక ఎగిరి గంతు వేయునప్పుడు భయకారణముగా దాని గర్భమునందున్న జింక పిల్ల జారి నీటి ప్రవాహములో పడిపోయెను. అప్పుడు ఆ జింక ఎంతో వ్యాకులపాటుకు గురి అయ్యెను. అంతకుముందే తన గుంపు నుండి వేరయ్యుండెను. ఆ తొందరలో అది చెరువులో గల ఒక కొండ గుహలో పడిపోయి మృతి చెందెను. తల్లిని కోల్పోయిన ఆ జింక కోన నదిలో కొట్టుకొని పోవచుండగా భరతుడు చూచెను. వెంటనే ఆ రాజర్షి ఆ శిశువును జాలితో తన చేతులలోనికి తీసుకొనెను. పిమ్మట అతడు బంధువు వలె దానిని ఆత్మీయతతో తన ఆశ్రమమునకు కొని వచ్చెను. రాను రాను ఆ భరతునకు ఆ లేడి పిల్లపై అనురాగం అధికము కాజొచ్చెను. ఆ మమకారముతో అతడు నిత్యము అన్నపానములను సమకూర్చుచు దానిని పోషించుచుండెను. క్రూర మృగముల నుండి రక్షించుచుండెను. ఆప్యాయతతో లాలించుచుండెను. దానితో ఆడుకొనుచు దానిని ప్రేమతో సాకుచుండెను. నిరంతరము ఆయనకు ఆ లేడియే తనకు సర్వస్వం అగుట వలన అతడు దాని ధ్యాసలో పడిపోయాను. అంతటా అతడు నిత్యము ఆచరించెడు యమ నియమాదులు, భగవత్ సేవాది కృత్యములు ఒకటొకటిగా నిలిచిపోయెను. ఆహా, చివరకు అతడు వాటికి అన్నింటికి స్వస్తి చెప్పెను. ఆ భరతుడు లేడి పిల్లను గూర్చి ఇట్లు ఆలోచింపసాగాను. కాలవశమున ఈ లేడిపిల్ల తన గుంపునకును బంధుమిత్రులకును దూరమై ఏ దిక్కు లేనిదై నన్ను శరణుజొచ్చినది. ఇది నన్నే తన తల్లిగా, తండ్రిగా, సోదరునిగా, బంధువుగా, తన జాతి వాణినిగా సర్వస్వముగా నమ్ముకొని ఉన్నది. అది నన్ను తప్ప మరి ఎవ్వరినీ ఎరుగదు. నాపై దీనికి గల విశ్వాసము గాఢమైనది. శరణాగతులను ఉపేక్షించుట దోషము గదా. కనుక నా మీదనే ఆధారపడి ఉన్న ఈ జింక పిల్లపై ఏమాత్రము నిరాదరము చూపక దీనిని పోషించుట, ఆదుకొనుట, ప్రేమతో బుజ్జగించుట నా కర్తవ్యము. ఈ విధముగా భరతునకు ఆ పసికోనపై మమకారము పెనవైచుకొని పోసాగెను. కూర్చుండునప్పుడు, పరుండునప్పుడు, అటునిటు తిరుగునప్పుడు, నిలిచియున్నప్పుడు, భుజించుచున్నప్పుడును ఆయనకు ఆ జింక పిల్లపై తప్ప మరి ఒక ధ్యాసయే లేకుండెను. అగ్ని కార్యాదులు చేయుచున్నప్పుడు కూడా భరతుడు మధ్యలో లేచుచు దాని కొరకై చూచుచుండెడివాడు. అది కనబడినంతనే ఆయన మనస్సు కుదుట పడుచుండెను. అప్పుడు అతడు దాని క్షేమమును కోరుచు, వత్స, అన్ని విధములుగా నీకు శుభముగాక అని పలుకుచుండెడివాడు. ఎప్పుడెన్నో ఆ జింక కూన తనకు కనబడినిచో నిధిని కోల్పోయిన లోభివలే అతని చిత్తము వ్యాకుల పాటునకు లోనగుచుండెను. అప్పుడు దాని ఎడబాటునకు తట్టుకొనలేక అతడు సంతృప్త హృదయుడై దానిపై గల వ్యామోహముచే మిగుల దుఃఖించుచు ఇట్లు పలుకుచుండెను. అయ్యో, తల్లిలేని ఈ లేడిపిల్ల దారి తప్పి ఎక్కడికి పోయినదో ఏమో. అమాయకమైన ఆ కోన బిక్క మొగము వేసుకుని దిక్కులు చూచుచుండవచ్చును. వాస్తవముగా నేను అనార్యుడను, మొరటువాడను, దయలేనివాడను, పాపాత్ముడను. దీనికి నాపై గల విశ్వాసము అంతులేనిది. నన్ను పూర్తిగా ఆత్మీయునిగా తలంచి సత్పురుషుని వలె అది మంచి మనస్సుతో నా తప్పును మరచి తిరిగి వచ్చిన బాగుండును. తను నాకు కనబడితే ఎంతో బాగుండును. అది కాకుండా ఏ క్రూర జంతువులలో ఏదైనా దానిని భక్షించి ఉండలేదు కదా. సూర్య భగవానుడు వేదస్వరూపుడు. ఆ స్వామి సమస్త జగద్రక్షణకై ఉదయించుచు వెలుగులను ప్రసరింపజేయుచుండును. అట్టి దయామయుడు అస్తమింపబోచున్నాడు. ఆ ఆడులేడి నాకు అప్పగించిన ఆ పసి కోన ఇంకనూ రాలేదు. భూసురోత్తములు దేవయజ్ఞములను చేయుటకు ఈ భూమి మిక్కిలి అర్హమై ఉన్నది. ఈ భూమి అనగా కృష్ణ మృగములు, నల్ల జింకలు తిరుగుచుండే భూమి మిక్కిలి పవిత్రమైనదనియు అది యజ్ఞములను ఆచరించుటకు యోగ్యమైనదనియు శాస్త్రములు పేర్కొనినవి. భరతుడు తన మోక్ష ప్రాప్తికై అభిలాషపడుచుండెను. అది సిద్ధింపకపోవటతో ఆయన హృదయము కల్లోలితము అయ్యెను. అది ప్రారబ్ధ కర్మ ఈ లేడి పిల్ల రూపములో వచ్చి ఆయనను యోగాభ్యాసము నుండి, భగవదారాధన కార్యముల నుండి దూరమునర్చెను. పరమ పురుషార్థముగు మోక్ష ప్రాప్తికి భోగభాగ్యములు విఘ్నములు కలిగించునని భావించి తన కన్న బిడ్డలను కూడా విడిచిపెట్టి వనములకు చేరియుండెను. అట్టి భరతునకు మానవ జాతికి చెందని జింక పిల్లపై ఇంతటి మమకారము ఏర్పడుటకు కారణము ప్రారబ్ధ కర్మముగాక మరి ఏముండును? ఆ విధముగా అతని యోగాభ్యాసము ఉట్టికెక్కెను, అనగా యోగము నుండి భ్రష్టుడయ్యెను. ఆ లేడి పిల్లను పోషించుచు, రక్షించుచు, దానికి ప్రీతిని కలిగించుచు, లాలించుచు అతడు తన ఆత్మోన్నతినే విస్మరించెను. ఇంతలో ఎలుక కలుగలో ప్రవేశించు పాము వలె దురతిక్రమము, భయంకరమైన మృత్యువు కబళించు సమయము రానే వచ్చెను.
అవసాన దశయందు శోకాకులమై ఆ లేడిపిల్ల పుత్రుని వలె అతని ప్రక్కనే ఉండెను. దానిని చూచి అతని మనస్సు కూడా కుమిలిపోవుచుండెను. ఆ స్థితిలో అతని మనస్సు లేడిపిల్ల పైననే నిమగ్నమై ఉండెను. ఆ మమకారముతోనే అతడు తన తనువును చాలించెను. అంత్యకాలమున మనస్సునందు ఉన్న భావమునకు అనుగుణముగా అతడు లేడి అయి జన్మించెను. సో చనిపోయే మరణక్షణములలో తన మనస్సు లేడి పిల్లపైనే నిమగ్నమై ఉన్నది కనుక అతను లేడి అయి జన్మించెను. కానీ యోగ సాధన ప్రభావమున అతనికి పూర్వజన్మయందు చేసిన భగవదారాధనా స్మృతి నశింపలేదు. ఆ లేడి జన్మయందు కూడా పూర్వజన్మలో తాను ఉనర్చిన భగవదారాధన మహత్వము చే తనకు లేడి జన్మ ప్రాప్తించుటకు గల కారణము తెలియవచ్చెను. అందువలన అతడు మిక్కిలి పశ్చాత్తాపపడుచు ఇట్లు అనుకొనసాగెను. అయ్యో పాపము, నేను సంయమనశీలురైన మహాత్ముల మార్గము నుండి పతనమైతిని. అన్ని విధములైన ఆసక్తులను ధైర్యముతో విడిచిపెట్టి ఏకాంతముగా పుణ్యవనమును ఆశ్రయించి యుంటిని. అచ్చట కూడా చిత్తమును సర్వాంతర్యామి అయిన వాసుదేవుని యందే నిలిపి నిరంతరము ఆ ప్రభువు యొక్క దివ్య గుణములనే వినుచు మననము చేయుచు సంకీర్తనము గావించుచుంటిని. అనుక్షణము భగవదారాధన యందును తత్స్మరణ యందును పూర్తిగా స్థిరభావమును ఉంచి నా జన్మను సార్థకమునర్చుకుంటేని. అట్టి నేను బుద్ధిహీనుడనై అకస్మాత్తుగా ఒక లేడి పిల్ల యందు మమకారమును పెంచుకుని లక్ష్యము నుండి జారిపోయితిని. ఇట్లు రాజర్షి అయిన భరతుడు మృగ శరీరములో మృగముగా ఉన్నను ఆయనలో వైరాగ్యభావము కలిగెను. అంతటా అతడు తనకు జన్మను ఇచ్చిన తల్లిని విడిచిపెట్టి కాలంజర అను పేరు గల ఆ పర్వతము నుండి పులస్త్య పులహ ఋషుల ఆశ్రమమునకు చేరాను. ఆ ఆశ్రమము శాంత స్వభావులైన మునులకు ప్రియమైనది. అది సాలగ్రామ తీర్థము అను దైవక్షేత్రముగా ప్రసిద్ధి వహించినది. అచ్చట కూడా అతడు లేడిగానున్న భరతుడు మృత్యువు కొరకే నిరీక్షించుచుండెను. మరల జీవితముపై ఆసక్తి కలుగునేమో అని భయపడుచుండెను. కనుక ఒంటరిగా ఎండిన ఆకులను తృణములను చిగుళ్లను తినుచు మృగత్వమును ప్రాప్తింపజేసిన ప్రారబ్ధ కర్మ క్షయమునకు ఎదురుచూచి చూడసాగాను. చివరకు అతడు గండకీ నదీ జలములలో మునిగి తన మృగ శరీరమును త్యజించెను. జై శ్రీహరి. 9వ అధ్యాయము. భరతుడు బ్రాహ్మణ వంశమున జన్మించుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిని మహారాజా, అంగిరస గోత్రము వారిలో ఒక బ్రాహ్మణోత్తముడు గలడు. అతడు శమధమాది గుణసంపన్నుడు, అంతర్బాహ్యేంద్రియ నిగ్రహము గలవాడు, అనశనాది నియమపూర్వక తపస్సంపన్నుడు, వేదములను చక్కగా అధ్యయనము చేసినవాడు, శిష్యులకు అధ్యాపనమునర్చినవాడు, అతిథి అభ్యాగతులను ఆదరించిన మహాత్ముడు, దైవికముగా లభించిన దానితో తృప్తిపడువాడు, శీతోష్ణాది ద్వంద్వములను సహించువాడు, వినయ శోభితుడు, శాస్త్రజన్య జ్ఞాన విలసితుడు, ఇతరుల గుణములలో దోషములను ఎన్ననివాడు, జ్ఞానయోగ సాధకుడు, భక్తియోగమును ఆశ్రయించి బ్రహ్మానందమును పొందినవాడు, 1000 ఏళ్ల సకల సద్గుణ సంపన్నుడు. అతనికి పెద్ద భార్య యందు 90 పుత్రులు కలిగిరి. వారును ఆయన వలె విద్యా శీల ఆచార రూప ఔదర్యాది గుణశోభితులు. ఆ బ్రాహ్మణ ప్రవరుని వలన చిన్న భార్య యందు కవలలు 1 పుత్రుడు 1 పుత్రిగా కలిగిరి. ఆ కవలలలో పుత్రుడిగా జన్మించినవాడు భరతుడు. అతడు పూర్వజన్మలో తన మృగ శరీరమును గండకీ నదిలో త్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టెననియు ఇదియే అతని చివరి జన్మము అనియు మహాపురుషుల అభిప్రాయము. అతనికి భగవదనుగ్రహము వలన పూర్వజన్మ స్మృతులు మిగిలియుండెను. మరల తన మోక్ష సాధనకు విఘ్నములు ఎదురగునేమోయని వెరచి స్వజనుల సాంగత్యమునకు భయపడుచుండెడివాడు. కనుక సకల కర్మ బంధములను భేదించునట్టు భగవంతుని నామ గుణములను శ్రవణము సంకీర్తనము చేయుచుండెడివాడు. ఆ దేవదేవుని చరణారవిందములనే సర్వదా తన హృదయమును నిలుపుకొను చుండెడివాడు. ఇతరులు తనను పిచ్చివానినిగా, మూర్ఖునిగా, అంధునిగా, చెవిటివానినిగా భావించున్నట్లు ప్రవర్తించుచుండెడివాడు. అతని తండ్రికి అతనిపై గల వాత్సల్యము అపారము. అందువలన ఆ బ్రాహ్మణోత్తముడు ఇట్టి తన కొడుకునకు చేయవలసిన శాస్త్ర ప్రకారము స్నాతక వ్రత పర్యంతము వివాహమునకు ముందుగా చేయదగు ఉపనయనాది సంస్కారములను అన్నింటినీ నిర్వహించెను. ఆ భరతునకు ఇష్టము లేకున్నను పుత్రునకు తగిన శిక్షణను ఇచ్చుట తండ్రి కర్తవ్యము గదా అని భావించి విద్యుక్తముగా శౌచ ఆచమనాది ఆవశ్యక కర్మలన్నిటి యందును శిక్షణను ఇచ్చెను. కానీ భరతుడు తండ్రి ఎదుటనే అతని ఉపదేశమునకు వ్యతిరేకముగా ఆయా కర్మలను ఆచరించుచుండెడివాడు. ఆయనను భరతుని
తండ్రి వర్షాకాలములో కుమారునిచే వేదాధ్యయనము చేయింపవలయునని అభిలషించుచుండెను. అందువలన వసంత గ్రీష్మ ఋతువులలో అనగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసముల యందు ఓంకార సహితముగా గాయత్రీ మంత్రము నేర్పసాగను. కానీ భరతుడు దానిని కూడా బాగుగా నేర్వకుండెను. అయినా తండ్రి తన కుమారునకు శిక్షణను ఇచ్చుట కర్తవ్యము అని తలంచి పుత్రుని శిశుక్షుతిని చేయవలనని ఆయన కోరిక నెరవేరలేదు. అగ్ని కార్యములు మొదలగు బ్రహ్మచర్యాశ్రమ కృత్యముల యందును శిక్షణను కొనసాగించుచునే ఉండెను. స్వయముగా తండ్రి కూడా ఆ భగవద్భజన మొదలగు ముఖ్య కర్తవ్యముల ఎడ అసావధానుడై కేవలము గృహకార్యముల యందే నిమగ్నుడయ్యను. కానీ నిత్యము ప్రాణులను వెన్నంటి ఉండెడి మృత్యువు అతనిని కబలించి వేసెను. అంతటా ఆ బ్రాహ్మణుని చిన్న భార్య తనకు కలిగిన కవలలను తన సవితికి అప్పగించి తాను పతితో సహగమనము చేశాను. భరతుని సోదరులు కర్మకాండయే సర్వోత్తమమైనదని భావించుచుండిరి. బ్రహ్మజ్ఞానమగు పరావిద్యయందు వారు విముఖులై ఉండిరి కనుక వారికి భరతుని వాస్తవ స్థితి ప్రభావము తెలియకుండెను. అందువలన వారు అతని మూర్ఖునిగా భావించుచుండిరి. కనుక తండ్రి స్వర్గస్థుడైన పిదప వారు భరతునకు వేదశాస్త్ర శిక్షణను గూర్చిన నిర్బంధమును చేయుట మానివేసిరి. ఒంటిపై వస్త్రము లేకుండా వృషభము వలె మసలు కొనుచుండెడివాడు. ఆయన శరీరాంగములన్నీ పుష్టి కలిగి బలిష్టముగా ఉండేటివి. నేలపై పరుండెడివాడు. తైల సంస్కారాదులు లేకుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడా చేసేడివాడు కాదు. అతని శరీరము దుమ్ము కొట్టుకుని ఉండేటిది. మట్టిలో మాణిక్యము వలె ఆయన బ్రహ్మ తేజస్సు ఏమాత్రము వ్యక్తముగా కుండెను. మాసి చినిగియున్న వస్త్రమును నడుమునకు చుట్టుకొని ఉండేడివాడు. ఆయన యజ్ఞోపవేతము కూడా మలినమై ఉండేటిది. అజ్ఞానులు అతనిని ఇతడొక బ్రాహ్మణాధముడా అని హేళనగా పలికినను అతడు వారి మాటల ఎడ ఉపేక్ష వహించి తిరుగుచుండెడివాడు. పొట్ట నింపుకొనుటకై అతడు ఇతరుల కడ కూలి పని చేయుచుండెడివాడు. ఆ పరిస్థితిని చూచి అతని సోదరులు అతని పొలము పనులలో నియమించుచుండిరి. భరతుడు ఆ పనులను చేయుచున్నప్పుడు ఆ నేల ఎగుడు దిగుడుగా నున్నదా అని గాని విత్తనములు తక్కువగా ఉన్నవా ఎక్కువగా ఉన్నవా అని గాని గమనించేవాడు కాదు. ఇంటిలో తన వదినలు సోదరుల భార్యలు ఆయనకు బియ్యము గంజి తెలిక పిండి తవుడు ముక్కిపోయిన మినుములు మాడిపోయిన అన్నము మొదలగు వాటిలో దేనిని పెట్టినను అమృతము వలె తినుచుండెడివాడు. ఒకానొక సమయమున ఒక బందిపోటు దొంగల నాయకుడు సంతానము కొరకై భద్రకాళికి ఒక మనుష్యుని బలిపశువుగా అర్పింపదలిచెను. అతడు దేవికి బలిపశువుగా ఇచ్చుటకు ఒక పురుషుని బంధించి ఉండెను. దైవవశమున ఆ పురుషుడు ఆ బంధము నుండి విడిపించుకుని పారిపోయాను. అతనిని వెతకుటకై ఆ దొంగల నాయకుని సేవకులు నలువైపులకును పరుగెత్తిరి. అర్ధరాత్రి సమయమున అంతటను చీకట్లు వ్యాపించి ఉండుటచే తప్పించుకొని పోయిన ఆ పురుషుని యొక్క ఆచూకీయే దొరకకుండెను. అదే సమయమున అంగిరస గోత్ర బ్రాహ్మణ కుమారుడైన భరతుడు వీరాసనమున కూర్చుండి మృగములు అడవి పందులు మొదలగు జంతువులు పంటలను పాడు చేయకుండా రక్షించుచుండెను. దైవికముగా అకస్మాత్తుగా ఆ దొంగల దృష్టి భరతునిపై పడెను. ఆ దొంగలు మనకు మంచి లక్షణములు గల బలిపశువు దొరికినది. వీని వలన మన యజమాని కార్యము తప్పక సిద్ధించును అని తలపోయుచు తమ కృషి ఫలించుచున్నందుకు మిక్కిలి సంతోషించిరి. పెదప వారు అతనిని త్రాళ్లతో బంధించి చండికాలయమునకు తీసుకొని పోయిరి. జై శ్రీహరి. అనంతరము ఆ చోరులు తమ ఆచారము ప్రకారము స్నానము చేయించి అతనిపై క్రొత్త వస్త్రము కప్పిరి. పలు విధములైన ఆభరణములను ధరింపజేసిరి. మంచి గంధమును పూసిరి. కంఠమున మాలలను వేసిరి. తిలకములను తీర్చిదిద్దిరి. భోజనము చేయించిరి. కాళీదేవికి ధూప దీపములను సమర్పించిరి. మాలలను అలంకరించిరి. పేలాలు ఆకులు చిగుళ్ళు పండ్లు మొదలగు వాటితో ఆ దేవికి నైవేద్యమిడిరి. బలిదాన సమయ విధానములను అనుసరించి గీతములను ఆలపించిరి. స్తుతులు గావించిరి. మృదంగములను పనవములను మ్రోగించిరి. దేవి ఎదుట బలి పశువుగా భరతుని కూర్చుండబెట్టిరి. పిమ్మట ఆ దొంగల నాయకుని అనుచరుడు ఒకడు బలి పశువైన భరతుని రక్తముతో దేవిని తృప్తిపరచదలచెను. అతడు దేవీ మంత్రములను ఉచ్చరించుచు భరతుని శిరమును ఖండించుటకై ఖడ్గమును పైకెత్తెను. అది మిక్కిలి వాడిగను భయంకరముగను ఉండెను. జడభరతుడు ఆత్మ సాక్షాత్కారమును పొందిన మహాత్ముడు. ఎవ్వరి ఎడలను వైరభావము లేనివాడు. సకల ప్రాణులకును సుహృదుడు. అట్టి బ్రహ్మ తేజస్సంపన్నుడైన బ్రాహ్మణ కుమారుని వారు దేవికి బలిచ్చుటకు సిద్ధపడిరి.
ఇట్టి భయంకర కృత్యమును చూచి భద్రకాళి శరీరము బ్రహ్మ తేజ ప్రభావంచే ఉడికిపోవుచుండెను. అంతటా హఠాత్తుగా ఆ విగ్రహమును పగులగొట్టుకుని భద్రకాళి స్వయముగా వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆమెలో అసహనము పెళ్ళుబుక సాగెను, క్రోధము చెలరేగుచుండెను. ఆ కారణముగా ఆమె కనుబొమలు భయంకరముగా కదులుచుండెను. వంకరగానున్న కొరలతో ఎరుపెక్కియున్న కనులతో ఆమె ముఖము భీకరముగా ఉండెను. జై మాత జగదంబ, జగత్తును రూపుమాపుటకే సిద్ధపడుచున్నదా అన్నట్లు భయావహముగా అట్టహాసము చేయుచుండెను. అంతటా ఆమె పైకెగిరి అభిమంత్రితమయ్యున్న ఆ ఖడ్గముతోనే పాపాత్ములైన ఆ దుష్టుల శిరములను ఖండించెను. వారి కంఠముల నుండి స్రవించుచున్న వేడివేడి రక్తములను ఆమె తన గణములతో కూడి త్రాగివేశెను. రక్తపాన కారణముగా మద విహ్వలయై తన పార్షదులతో కూడి బిగ్గరగా గానము చేయుచు నాట్యము చేయసాగెను. మరియు ఆ పాపాత్ముల శరములనే బంతులుగా చేసుకుని క్రీడింపసాగెను. మహాత్ముల ఎడ అత్యాచారమునకు పాల్పడుట మహాపరాధము. అట్టి దుష్కృత్యమునకు పూనుకొనినచో ఆ పాపకృత్యమే ఎదురు తిరిగి వారిని నిశ్చయముగా హతమార్చివేయును. పరీక్షణ్ మహారాజా, దోపిడీ దొంగలు తన శిరస్సును ఖండించుటకు సిద్ధపడినను భరతుడు ఏమాత్రమూ చలింపలేదు. ఈ విషయమును ఏ కొంచెము ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఏలయన దేహమే నేను అను అజ్ఞానపూరితమైన దృఢమైన హృదయ గ్రంథి పూర్తిగా తెగిపోయి అతడు పరిపూర్ణమైన ఆత్మభావమునందు బ్రహ్మనిష్ఠుడై ఉండెను. ఇట్టి వారలు దేహాభిమానము లేనివారు, సకల ప్రాణులను సుహృదులుగా ఆత్మస్వరూపములుగా భావించువారు, ఎవ్వరి ఎడలను వైరభావము లేనివారు, ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చి పడినను చలింపరు. అట్టి వారిని సాక్షాత్తు శ్రీహరియే భద్రకాళి మొదలగు వేరువేరు దేవతా రూపములను ధరించి తిరుగులేని కాలచక్రమనిడి ఆయుధముతో రక్షించును. ఆ సర్వేశ్వరుని పాదములను ఆశ్రయించిన భక్తుల యొక్క రక్షణకు ఎట్టి కొదవయూ ఉండదు, పరమహంసలకు ఎట్టి భయమూ ఉండదు గదా. జై శ్రీమన్నారాయణ. శ్రీహరి.